హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. థర్డ్ డే, థర్డ్ త్రీ. ఏంది నార్మల్గా నోట్స్ పెట్టుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి చెప్తాను అనుకుంటున్నారు. ఈరోజు ఎందుకు కుక్కని ఎత్తుకొని వచ్చినాడా? నాకు బిగ్ బాస్ చూస్తా అంటే కుక్కనే గుర్తొస్తుందండి. స్టార్టింగ్ లైవ్ అప్పుడప్పుడు చూశాను, కానీ ఎపిసోడ్ 1 అవర్ది పెట్టానండి. ఎర్లీ మార్నింగే పెట్టాను, నైట్ చూశాను. ఏందండి స్టార్టింగే బౌ 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 అని ఒకరి మీద పడిపోయి కొట్లాడుకుంటా అన్నారు. ఓకే, గొడవలతో స్టార్ట్ అయింది. బట్ మెయిన్ ఈ గొడవలకంత కారణం ఫుడ్ని ప్రాపర్గా వండకపోవడం, ప్రాపర్గా అలైన్ చేయడము. మేబీ ఆ 3 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు కదా, వాళ్ళ ముగ్గురు ఫెయిల్ అయినారు అనేసి నా ఒపీనియన్. దే షుడ్ డిస్కస్ ఎవరు బాగా చేయగలుగుతారు. అంటే ఒకరినే క్యాప్టెన్ పెట్టేసి ఫుడ్లో మేజర్ ఇష్యూస్ 16 మందికి రోజు 3 పూట్ల చేసి పెట్టాలన్న రిస్కే. అది ఉన్న రేషన్తో చేసి, అది డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ నుంచి వచ్చిన వాళ్ళకి అండర్స్టాండ్తో చేసి చెప్పడం అంటే ఒకలాంటి రిస్కే. 3 మెంబర్స్ ఉన్నారు కదా, నా ఒపీనియన్ ఏమంటే 3 మెంబర్స్ ఇచ్చారు బిగ్ బాస్. ముందన్న క్యాప్టెన్ ఒక్కడే, ఇప్పుడు ముగ్గురు ఇచ్చారు కదా, ముగ్గురిని ఒక్కొక్క యాక్టివిటీస్ లైక్ క్లీనింగ్ ఒక డిపార్ట్మెంటు, కుకింగ్ ఒక డిపార్ట్మెంట్, అదర్ థింగ్స్ పనిష్మెంట్స్, అలాగా వాళ్ళు ముగ్గురే డివైడ్ చేసుకొని చేసింటే రూలు. అదే దాని ఏమంటారబ్బా, ఏదో విన్నాను, ఇంగ్లీష్లో ఏదో వర్డ్ ఉందండి. డెలిగేషన్ అంటే వర్క్ని ఇవ్వడం అనమాట. నమ్మకంతో వీళ్ళు బాగున్నారు, వీళ్ళు చేయగలుగుతారు, అది మిస్ అయిపోయినారు. ఎందుకంటే డెలిగేషన్ పెద్ద పెద్ద యూస్ వర్క్స్ చేస్తున్నాను నేను. నా ఆఫీస్లో ఉన్నప్పుడు ట్రైనింగ్ అటెండ్ అయినానండి. హౌ వీ కెన్ గివ్ ద వర్క్ టు అదర్స్, నమ్మి ఎలా డివైడ్ చేద్దామో ఆ స్మాల్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయొచ్చు. బట్ డివిజన్ ఆఫ్ వర్క్ ఇట్ ఈస్ వర్క్ అయి ఉంటుంది. ఇన్ని కన్సర్న్స్ వచ్చిండదు, పప్పు మాడిపోయిందని, అన్నం ఒక రోజు అని, ఇది కారం ఎక్కువైంది అనేసి. ఒకరి మీద నమ్మకంతో ముగ్గురిని డివైడ్ చేసింటే బాగుండు. ఇంకా ఫైనలీ ఎవ్రీ వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ నామినేషన్స్ స్టార్ట్ అయినాయండి. ఓకే, నీకు నాకు ప్రాబ్లం ఉంటే ఓకే, నేను నామినేట్ చేస్తున్నాను, నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కానీ మధ్యలో వాళ్ళు కూడా టాక్ చేస్తుంటారు. ప్రాబ్లం మన ఇద్దరి మధ్యన ఉంటే పక్కన వాళ్ళ నామినేషన్స్ అప్పుడు వాళ్ళు మాట్లాడుకోవచ్చు కదా అండి. మళ్ళా ఏం పెట్టాడంటే వాళ్ళు ముగ్గురు ఎందుకున్నారో, మళ్ళీ ఇంకొక ఆప్షన్ పోయి ఎవరైతే నైఫ్ తీసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ 2 మెంబర్స్లో ఒకరిని సెలెక్ట్ చేసేది. ఆడేంది అంత డల్గా ఉన్నారు? వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు ఎలిమినేట్ 1 పర్సన్. ఎంత ఎగ్జైట్మెంట్గా పోయి కత్తి తీసుకొని ఎలిమినేట్ చేయొచ్చు కదా. వాళ్ళే ఉన్నారు, ఒకరు లేస్తే ఇంకొకరు ఇద్దరు కూర్చొని ఉన్నారు. బట్ వాళ్ళు 3 మెంబర్స్లోనే ఆ ఎగ్జైట్మెంటు అది కనపల్లా. బట్ ఓవరాల్గా మణికంఠన్ ఒకసారి భలే చెప్పాడు గోల్డెన్ వర్డ్స్. నా రివ్యూ మీకు ఏమో అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి అయినా చూడొచ్చు, కానీ మనకంటే చెప్పే వర్డ్స్ ఖచ్చితంగా వినగండి. ఏమంటే మీరు క్యాచ్ చేస్తేనే అర్థం చేసుకోగలుగుతారు, లేదంటే వినలేరు. ఫర్ హౌస్మేట్స్కి, నాట్ వ్యూవర్స్కి. మనం మళ్ళీ రిపీట్ చేసి హాట్స్టార్ సబ్స్క్రైబ్ ఉంటే చూడొచ్చు. బట్ మై ఫేవరెట్ మేబీ సో మెనీ నామినేషన్స్ వచ్చినా కానీ మనకంటే ఈ స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ నేను ఒక తప్పు చేశాడు. ఒంటరిగా ఉంటే నిద్రపోతామో, ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, ఇలా బెంచ్ మీద కొడుతూ నిద్రపోయినాడు. సో అలోన్ సమ్ టైమ్స్ స్లీపింగ్. అతను చెప్పాడు కదండి 2.5 years అలోన్గా ఉన్నాడు అనేసి. మనం ఒకరోజు అలోన్గానే ఉంటేనే మనకి ఎవరు లేరు ఏమి అనేసి అనిపిస్తుంది. నాకు కూడా ఒక్కొక్కసారి పెళ్ళికి ముందు రూమ్లో ఉన్నప్పుడు ఇలా అలోన్గా ఉన్నప్పుడు నైట్ 4కి 3కి బిగ్ బాస్లో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనేసి చూసేవాడిని. ఎందుకంటే అప్పుడు అలోన్గా ఉన్నాను అనేసి. రీసెంట్గా బెంగళూరులో కూడా ఒకడు ఆటో తోలుకుంటున్నాడంట, పైగా ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడంట. మేబీ అలోనెస్ ఉన్నప్పుడు మనమే చూసుకోవాలి ఏదైనా, ఎట్లా రిలాక్స్డ్ అవుతామో అనేది. అది అర్థమైంది. ఓవరాల్గా ఓకే, సమ్ ఆఫ్ ద పాయింట్స్ చెప్పారు, కానీ 3rd person ఎంటర్ అవ్వకూడదండి. నామినేషన్స్ అంటే నీకు నాకు మధ్యన డిస్కస్ చేయాలి. ఓకే, పక్కన వాళ్ళు చెప్పాలి అనుకుంటే వాళ్ళ చాయిస్ వచ్చినప్పుడు చెప్పచ్చు కదా. అండ్ ద 3 చూడండి, క్యాప్టెన్ తీసేసి ముగ్గురిని పెట్టాడు, ముగ్గురిని ఈ నామినేషన్స్ నుంచి తీసేశాడు. అది నాట్ గుడ్. వాళ్ళు 3 మెంబర్స్లోనే మళ్ళీ వాళ్ళకి ఏదైనా టాస్క్ పెట్టో, లేదంటే ఏదైనా ఛాలెంజింగ్ పెట్టో, ఇద్దరికి
ఎలిమినేషన్ పెట్టి ఒకరిని సేవ్ చేసే విధంగా కాన్సెప్ట్ పెట్టింటే బిగ్ బాస్ బాగుండు. బట్ ఓవరాల్గా చెప్పాను కదా ముందే ఇలా ఉంది. బట్ బిఫోర్ రివ్యూ రేపటి ట్రైలర్ కూడా చూశాను. మణికంఠ ఈజ్ చాలా బాధపడినట్లుగా ఉన్నాడు. పాపం వాళ్ళకి అసలు నామినేషన్ ఎవరిని ఏం చేయాలని కూడా లేదు. ఓకే నేను మణికంఠ వేస్తానా, ఓకే ఐ విల్ గో మణికంఠ, నేను మణికంఠనే. సో ఏమైతే ఒకరి మీద వేస్తే ఓట్ల ఎక్కువ మీద వేసుకో, సేఫ్ గేమ్ కూడా అనొచ్చు. బట్ మనం ఎవరి మీద వేయాలి, ఎందుకు వేయాలని క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ మిస్ అయింది బిగ్ బాస్లో. ఈవెన్ ఆ 3 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి కూడా క్లారిటీ లేదు. ఎవరిని సేఫ్ చేయాలి, ఎవరిని ఆడగలుగుతారు. వీ హ్యావ్ టు గివ్ ఎ ఛాన్స్. బట్ మణికంఠన్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఓకే నా గేమ్ నచ్చకపోతే పోతుంది. అండ్ మణికంఠన్ ఓకే మణికంఠన్ టార్గెట్ చేస్తున్నారు. సో మెనీ పీపుల్ ఉన్నారండి అసలు ఏం మాట్లాడుకోకుండా, అసలు విజిబిలిటీ లేకోకుండా, ఎందుకు ఓన్లీ తినడం కూర్చోవడం కోసమేనా బిగ్ బాస్ వచ్చింది. ఓన్లీ గేమ్ ఆడాలి. మాట్లాడిపోయినా వంట ప్రైవసీ ఇవ్వాలండి. ఇంట్లో కూడా మనం ఇంతమంది ఉంటాం. సపోజ్ నా వైఫ్, నేను, మా బాబు. నాకు ప్రైవసీ కావాలంటే నేను పోయి గమ్మునే కూర్చుంటాను. ఎప్పుడు నా వైఫ్తో మాట్లాడాలని లేదు కదా. ఓకే మేము 3 మెంబర్స్ ఉన్నాం. జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎవరి రూమ్లో ఏం చేసి అంటారు, ఎప్పుడు వేరే వాళ్ళతో వచ్చి మాట్లాడరు కదా. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఉన్నప్పుడు అన్నీ యాక్సెప్ట్ చేయాలి. ఒక సిల్లీ రీజన్ పెట్టుకొని అంత నామినేట్ చేయకూడదు. ఏదైనా నాకు ప్రాబ్లం ఇది తప్పు అనిపించినప్పుడు పోయి డైర్గా నామినేషన్ వేయాలి. అండ్ వేరే వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది కదా, ఎవరిని సేవ్ చేయాలి, ఎవరిని సేవ్ చేయకూడదు, దే షుడ్ ఓకే నేను పోయి తీసుకోవాలి. బట్ అదంతా సాఫీగా అంతా కాంపిటేటివ్గా జరగలేదు. చూద్దాం డే 2 ద ట్రైలర్ డే 2 కాదండి 2x2 4th డే నామినేషన్. సో ఎగ్జైటెడ్. బట్ ఐఎమ్ ఎగ్జైటింగ్ అబౌట్ ద మణికంఠ ఏడుస్తున్నాడు. నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది, బిగ్ బాస్ కన్సిస్టెంట్ రూమ్కి పిలిచి ఓదార్చినట్లుగా. చూద్దాం. ఏదైనా కానీ గట్టి పరిస్థితుల్లో తట్టుకుంటేనే వాడు మంచి మనిషి. అందరూ మనం చెప్పినట్లు ఉండరు. ఈవెన్ మన భార్యలే మనం చెప్పిన మాట వింటారా? ఉప్పు కారం ఎక్కువైందంటే తిను అంటారు. అలాగే మనం ఏ అంటే వాళ్ళు బి అంటారు, మనం ఏబి అంటే జెడ్ అంటారు. సో అలాగే హౌస్ మేట్స్ కూడా ఉన్నారు. ఫస్ట్ వీక్లోనే ఇన్ని గొడవలు అవసరం లేదు. ఎంటర్టైన్మెంట్. కొందరు గొడవ పడతా అంటే చూడడం ఇష్టం, కొందరు గొడవ పడుతుంటే ఎందుకు ఇట్లా కొట్టుకుంటున్నారా అని చూడడం. వాళ్ళకి ఏమో అదర్ సోర్సెస్ లేదు కాబట్టి ఇలా ఉంటుంది. ఈరోజు ఇంకో క్రిటికల్ అదే రిమైనింగ్ నామినేషన్స్ చూద్దాం అనుకుంటానా. చూద్దాం ఎవరు బాగా పాయింట్స్ పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారో. బట్ మై థింగ్ ఏమంటే, నీకు నాకు ప్రాబ్లం 2 మెంబర్స్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇద్దరే డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ నీకు ఆపర్చునిటీ ఉంటుంది కదా, నువ్వు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ ఇంకొక వ్యక్తి చెప్పేటప్పుడు ఇంకొక వ్యక్తి ఆపకూడదు అనమాట. నీ పాయింట్స్ అయిపోయిందా, నా పాయింట్స్ చెప్పాలి, అలా ఉండాలి. కానీ ఇక్కడ లేదు. నేను ఇది చెప్తే లేదు నేను చెప్తా. ఎవరికి గట్టిగా ఉంటే వాళ్ళ వయసు అదే 10 ఇళ్లలో ఉంటుంది కదా. భర్త ఏమైనా చెప్పే లోపల వైఫ్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఉంటుంది. భర్త నా లాంటి వాడైతే ఏం మాట్లాడుకోకుండా పోతాడు. వేరే వాళ్ళైతే కోపం వస్తే గట్టిగా అరుస్తారు. నాకు కూడా అప్పుడప్పుడు వస్తుందండి గట్టిగా మాట్లాడడం. సేమ్ వాచ్ బిగ్ బాస్ 4th డే రివ్యూ. ఎగ్జైట్గా ఉంటాయి, పాయింట్స్ ఉంటాయి. ఈ కుక్కను తీసుకోరాను అనుకుంటా నెక్స్ట్ రివ్యూస్కి. బాయ్ బాయ్.